సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। చాలా సంతోషంగా ఉంది। మరి ఇవాళ భారతదేశంలో కూడా రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ప్రకారంగా మనందరం కూడా నడుస్తున్నాం। ఇవాళ ఎటువంటి కార్యక్రమం అయినా కానీ, ఎటువంటి అభివృద్ధి అయినా కానీ, తెలంగాణ రాష్ట్రం వస్తానికి కూడా ఆ రోజు మన యొక్క రాజ్యాంగం కూడా రాష్ట్ర ఆర్టికల్ 3 ప్రకారంగా మన తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి। అదే కాకుండా మరి వెనుకబడిన కులాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసి బ్రహ్మాండంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చుకుంటూ ముందు తీసుకొచ్చిన ఘనత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగానే వాస్తవంగా ఎంత దూరపు ఆలోచన వారికి, ఇంత గొప్ప ఆలోచన మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది। ఇంత గొప్ప ఆలోచన వ్యక్తి ఆయన ప్రపంచంలో కూడా మేధావి లెక్క గుర్తిస్తారు ఇవాళ అంబేద్కర్ గారు। నేను లండన్ పోయినా, లండన్లో కూడా అంబేద్కర్ గారు ఎక్కడైతే నివసించేదో ఆ ప్రాంతానికి పోయినా అది చూసినాం। అది చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది। అంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడం అనేది నిజంగా ఆయన మన రాజ్యాంగం రాసడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం। అది అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు అయినందుకు నిజం చెప్తున్నా, నేను మాజీ ఎమ్మెల్యేగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక అదృష్టంగా భావించిన ఎప్పుడైనా రోజు బాబా గారికి మరి వారి యొక్క జన్మదినం రోజున వారికి సత్కరించుకొని వారి యొక్క కులమాల అర్పించుకొని చేసినందుకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, మరి నేను వచ్చిన కాబట్టి కొన్ని విషయాలను చెప్పవలసి వస్తుంది తప్పదు। ఎండాకాలం చాలా బాగా ఎండలు కొడుతున్నాయి। ఒక వారం రోజుల కిందనే భూగర్భ జలాన్ని కూడా చాలా వరకు అంటడు పోయడం జరిగింది। మరి వాళ్ళ హుస్నాబాద్ ప్రాంతం ఎప్పుడైనా కానీ మెట్టు ప్రాంతం, నీళ్ళని ప్రాంతం। మరి మనం ప్రయత్నం చేసుకొని చాలా గొప్పగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం। ఆ భాగంలో మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, అదేవిధంగా మరి గౌరవెల్లి రిజర్వాయర్ కానివ్వండి, లేకపోతే కాలువగా తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మరి సిద్దిపేటలో ఉన్న దాంట్లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడికి శనిగరం కూడా తీసుకురావడం రంగనాథ్ సాగర్ నుంచి కూడా మరి మళ్ళీ ఎండాకాలం బాగా అవుతుంది కాబట్టి ఇంకా పంటలు కోసానికి ఇంకా సమయం, అదేవిధంగా మనుషులను కూడా ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారు చూసుకోవాలని చెప్పి మరొకసారి నేను వారిని కోరుతున్నాం। వీలైనంత తొందరగా గౌరవెల్లి కనుక కనీసం ఒక 1.5 to 2 టీఎంసీ నీళ్ళు దాన్ని నింపినా కానీ భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మరి కోరుకుంటూ, మరి ఈ సందర్భంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా మరి మీరు మంత్రులకు ఉన్నారు కాబట్టి, మీరు మంత్రి కూడా వారి రాజ్యాంగం ప్రకారం ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క బాధ్యత మీకు ఉంది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ తెలియజేసుకుంటూ జై తెలంగాణ।